హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము క్యాలాప్టిన్ 40 mg అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. క్యాలాప్టిన్ 40 mg టాబ్లెట్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. సో ముఖ్యంగా ఈ టాబ్లెట్ని బీపీ ఎక్కువైనప్పుడు బీపీ తగ్గడానికి డాక్టర్ రాస్తూ ఉంటారు. కొంతమందికి చెస్ట్ పెయిన్ వస్తుంటుంది, అది తగ్గించడం కోసం కూడా రాస్తూ ఉంటారు. ఇంకొంతమందిలో చూసుకుంటే కనుక హార్ట్ రేట్ పెరిగిపోతుంది అనమాట. ఓకేనండి, హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నిమిషానికి 72 టైమ్స్ కదా. ఇది కొన్నిసార్లు 90, 100 దాకా కూడా పోతూ ఉంటుంది అనమాట. హార్ట్ రేట్ ఎక్కువైపోతూ ఉంటుంది. అగో ఆ హార్ట్ రేట్ని, హార్ట్ బీట్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ మెడిసిన్ అనేది రాస్తూ ఉంటారు అనమాట. ముఖ్యంగా 3 రకాలుగా వాడుతూ ఉంటారు. సో మనం ఈరోజు మరి ఈ యొక్క క్యాలాప్టిన్ 40 mg ఉన్న డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, దాని డోసు, దాని సైడ్ ఎఫెక్ట్స్, డ్రగ్ ఇంట్రాక్షన్స్, బెనిఫిట్స్ మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, ఓకే. ఇక మన టాపిక్కి వెళ్ళిపోతాం. మనం చూసుకుంటే కనుక హార్ట్కి సంబంధించి అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా బీపీ రేజ్ అవ్వడము, చెస్ట్ పెయిన్ రావడము, ఓకేనా, గుండె వేగంగా కొట్టుకోవడము, అనేక రకాల ఉంటాయి అన్నమాట. అనేక రకాల సమస్యలు ఉంటాయి, వాటికి అనేక రకాల రీజన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనము క్యాలాప్టిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్యాలాప్టిన్లో డ్రగ్ వచ్చేసి వీరపమిల్. ఈ వీరపమిల్ అనేది ఒక కాల్షియం ఛానల్ బ్లాకర్, అలాగే ఒక యాంటీ ఎరథమిక్ డ్రగ్ అనమాట. ఓకేనండి, కాల్షియం ఛానల్ బ్లాకర్, యాంటీ ఎరథమిక్ డ్రగ్. సో కాల్షియం ఛానల్ బ్లాకర్ ఏం చేస్తుంది, యాంటీ ఎరథమిక్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో మీరు గమనించినట్లయితే బీపీ రేజ్ అవ్వడానికి అనేక రకాల రీజన్స్ చెప్పుకున్నాం. దాంట్లో ఒకటి కాల్షియం. రక్తంలో కాల్షియం లెవెల్స్ ఎక్కువైనప్పుడు, రక్తంలో కాల్షియం అయాన్స్ ఉంటాయి కదా, కాల్షియం అయాన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, రక్త మార్గాలు ఏవైతే ఉన్నాయో, రక్త మార్గాలు కాస్త ఏమైతే కుచించుకుపోతాయి అనమాట, దగ్గరికి అయిపోతాయి, దగ్గర కన్స్ట్రక్ట్ అయిపోతాయి అనమాట, దగ్గర కుచించుకుపోతాయి. కుచించుకుపోవడం వల్ల బ్లడ్ సప్లై అనేది సరిగ్గా ఉండదు. హార్ట్కు బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు. హార్ట్కు బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు హార్ట్ అనేది స్పీడ్గా రక్తాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ రేట్ ఏదైనా పెరిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ బ్లడ్ ఫోర్స్ ఏదైతే ప్రెషర్ అవుతుందో ప్రెషర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల గుండె నిమిషానికి 72 టైమ్స్ కొట్టుకోవాలి, కానీ దీని కారణంగా ఏమిటంటే అది 80, 90, 100 దాకా వెళ్ళిపోతుంది. ఎక్కువ కొట్టుకుంటుంటాం, ఎక్కువ స్పీడ్తో కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే బ్లడ్ పంపించే ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా 120/80, కానీ ఇప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఆ హార్ట్ అనేది ఇమ్మీడియట్గా తీసుకోవడము, పంపింగ్ చేయడం వల్ల ఆ ఫోర్స్ పెరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా 140, 150, 160కి బీపీ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా అండి, ఇప్పుడు బీపీ రేజ్ అయింది, గుండె కొట్టుకునే వేగం కూడా రేజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ మనం ఏమంటాము మెడికల్ టర్మినాలజీలో యాంజైనా పెక్టోరిస్ అంటూ ఉంటారు. ఓకేనా, ఇట్లా అనేక రకాల డిసీజులు వస్తుంటాయి అనమాట. సో దీని కారణంగా యాంజైనా పెక్టోరిస్ వచ్చినా, బీపీ రేజ్ అయినా, గుండె వేగం కొట్టుకుంటున్నా కానీ మనం ఏం చేస్తాము, హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ గారు 2D ఈకోని ఈసీజీ టెస్టులు చేస్తారు. తర్వాత వాళ్ళకి ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట, వాళ్ళకి అర్థమైపోతుంది ప్రాబ్లం ఎందుకు వచ్చిందో. సో అందుకని వాళ్ళు ఏం చేయాలంటే, ఈ గుండె కొట్టుకుంటుంది కదా, స్పీడ్ కొట్టుకుంటుంది కదా, దాని వేగాన్ని తగ్గియాలి, బీపీ తగ్గియాలి, చెస్ట్ పెయిన్ తగ్గియాలి. ఓకే, దానికోసం అనేక రకాల డ్రగ్స్ రాస్తూ ఉంటారు. దానిలో భాగంగానే కాల్షియం ఛానల్ బ్లాకరు, యాంటీ ఎరథమిక్ డ్రగ్ అయిన ఈ యొక్క వీరపమిల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకేనండి, ఎరథమియా అంటే ఏంటిదంటే, ఎరథమియా అంటే గుండెని ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటే, ఓకేనా, హార్ట్ బీట్ అనేది 72 టైమ్స్ ఉండాలి. 72 టైమ్స్ కాకుండా అటు పైకి 100కి వెళ్ళిపోయినా, ఇటు కిందికి 50, 60కి వెళ్ళిపోయినా దాన్ని అరిథమియా అంటారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ డ్రగ్ రాస్తారు కదా, మరి ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుందంటే, ఎప్పుడైతే ఈ టాబ్లెట్ వేసుకుంటారో, క్యాలాప్టిన్ వేసుకున్నప్పుడు క్యాలాప్టిన్లో వీరపమిల్ ఉంటుంది కాబట్టి అది వేసుకుంటాం. వేసుకున్నప్పుడు ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుందంటే, మనం ఏం చెప్పుకున్నాము, రక్తంలోకి కాల్షియం అయాన్స్ రావడం వల్లనే ఇది జరుగుతుందని చెప్పుకున్నాం కాబట్టి కాల్షియం అయాన్స్ని బ్లాక్ చేయాలి, రక్తంలోకి రాకుండా చూసుకోవాలి. సో వీరపమిల్ అనేది అలా చేస్తుంది. ఏం చేస్తుందంటే ఆ కాల్షియం అయాన్స్ని రక్తంలోకి రాకుండా బ్లాక్ చేస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్స్ అనేవి ఫ్రీగానే వెడల్పుగానే ఉంటాయి కాబట్టి ఏం కాదు, ఇంకా బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. నార్మల్ బీపీనే మెయింటైన్ అవుతూ ఉంటుంది. నార్మల్ బీపీ మెయింటైన్ అవుతుంది, నార్మల్గానే ఉంది కాబట్టి హార్ట్ అనేది నార్మల్ రేంజ్లోనే నిమిషానికి 72 టైమ్స్ బీట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే మనకు బీపీ తగ్గింది, టాబ్లెట్ వాడడం వల్ల బీపీ తగ్గింది, హార్ట్ రేట్ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఓకేనా, దానివల్ల ఆటోమేటిక్గా అంత కరెక్ట్గా ఉంది కాబట్టి చెస్ట్ పెయిన్ కూడా ఇంకా రాదు ఇంకా. ఓకేనా, అట్లా మనకు ఇది 3 రకాలుగా పనిచేసి బీపీ తగ్గిస్తుంది, చెస్ట్ పెయిన్ తగ్గిస్తుంది, తర్వాత ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కూడా తగ్గించి నార్మల్ హార్ట్ బీట్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో అట్లా మనకి ఇది పనిచేస్తూ ఉంటుంది. డోస్ విషయానికి వస్తే, ఓకేనా, మరి ఇది డోస్ ఏంటంటే ఇది చిన్న పిల్లలు వేసుకుంటారు, పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు. ఎందుకంటే ఈ కొన్నిసార్లు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది చిన్న పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని పిల్లలకు, పెద్దలకు అందరికి కూడా ఈ డ్రగ్ ను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో డోస్ చూసుకుంటే కనుక ముఖ్యంగా పిల్లల్లో 1 to 5 years ఉన్న పిల్లలు 40 mg చూసుకొని 2 to 3 టైమ్స్ వేసుకోవచ్చు అనమాట. అంటే 40 mg పొద్దున, 40 mg సాయంత్రం అట్లా వేసుకోవచ్చు. ఒక డేలో 3 టైమ్స్ 2 టైమ్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ 6 to 12 years ఉన్న పిల్లలు 40 to 120 mgని 2 to 3 టైమ్స్ వేసుకోవచ్చు అనమాట.
ఓకేనా అండి. సో ఈ 6-2 ఇయర్స్ ఉన్న పిల్లలకి మాక్సిమం డోస్ వచ్చేసి 360 ఎంజీ కన్నా ఒక డోస్ అనేది మించకూడదు ఒక రోజులో. ఓకేనా అండి. రోజులో 360 ఎంజీ కన్నా డోస్ అనేది పిల్లల్లో మించకుండా చూసుకోవాలి. నెక్స్ట్ అడల్ట్ డోస్. అడల్ట్ అంటే పెద్దవాళ్ళనమాట. వీళ్ళకు 40-80 ఎంజీ డోస్ అనేది 3-4 టైమ్స్ వేయొచ్చు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి అట్లా ఒక రోజులో 3-4 టైమ్స్ 40 లేదా 80 ఎంజీ అట్లా వేసుకోవచ్చనమాట. మాక్సిమం డోస్ వచ్చేసి 480 ఎంజీ అనేది ఒక రోజులో దాటకూడదు. పెద్దవాళ్ళలో 480 ఎంజీ అనేది డోస్ అనేది దాటకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది డోస్ విషయం గురించి మాట్లాడితే. అలాగే మీరు గనక మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు డాక్టర్స్ అయినా సరే కొన్ని రకాల డ్రగ్స్ డోస్ తెలుసుకోవాలంటే ఎలా అని మీకు డౌట్ ఉంటుంది కదా! దానికోసము డ్రగ్ టుడే బుక్ ఉందండి. ఓకే. డ్రగ్ టుడే బుక్ ఉంటుంది. డ్రగ్ టుడే లేదా సింప్స్ బుక్స్ ఉంటది. ఈ డ్రగ్ టుడే బుక్ మీరు చూసినట్లయితే మేము ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము దీని గురించెల్లి. సో దీంట్లో మనకు అన్ని రకాల కేటగిరీస్ ఓకేనా? సో దాంట్లో వాడే డ్రగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ డ్రగ్ ఏంటి? డ్రగ్ డోస్ ఏంటి? ఓకే. డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది? దాని ఇండికేషన్స్ ఏంటి? దాని డోస్ ఏంటి? సిరప్ అయితే ఎంత ఇవ్వాలి? టాబ్లెట్ అయితే ఎంత ఇవ్వాలి? ఇంజెక్షన్ అయితే ఎంత ఇవ్వాలి డోసు? మొత్తం పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. నేను మాక్సిమం వీడియోస్ అన్నీ కూడా ఇందులో చూసి చెప్తాను. సో ఓకేనా? మీకు గనక ఈ వీడియో ఇది మీకు గనక ఈ బుక్ కావాలనుకుంటే నేను ఇక్కడ షాప్‌లో యాడ్ చేస్తాను. మన వీడియో వస్తుంది కదా! వీడియో పక్కనే షాప్ అని వచ్చి షాప్‌లో కొన్ని బుక్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మీరు అక్కడ క్లిక్ చేసి అక్కడ ఆటోమేటిక్‌గా అక్కడ నుంచెల్లి ఫ్లిప్‌కార్ట్ లాంటి దానికి తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ నంబర్ లాగిన్ చేసుకొని మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. సో అట్లా మీకు ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే నేను ఈ బుక్‌తో పాటు ఇంకా మనకు అవసరమయ్యే బుక్స్ అన్ని కూడా అందులో యాడ్ చేస్తాను. ఒక 2, 3 బుక్స్ ఉంటాయి. అవి యాడ్ చేస్తాను. అవి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్? ఓకే. నెక్స్ట్ ఇక కాంట్రా ఇండికేషన్ గురించి మాట్లాడుకుంటే గనక ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కొన్ని సార్లు ఏమైందంటే కార్డియోజెనిక్ షాక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే గనక ఈ వీరపమిల్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే సో మనం ముందే చెప్పుకున్నాము. ఇది బీపీని కంట్రోల్ చేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి కొన్ని సార్లు ఏమైందంటే లో బీపీ వచ్చే అవకాశం ఉంటది. తర్వాత గుండె కొట్టుకునే వేగాన్ని కూడా కంట్రోల్ చేస్తుందని చెప్పుకున్నాం గదా! సో కొన్ని సార్లు ఏమైద్దంటే ఇంకా గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో అట్లా కూడా కొన్ని సార్లు రావచ్చు. తర్వాత డిజినెస్, సిక్‌నెస్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇక నెక్స్ట్ చూసుకుంటే గనక డ్రగ్ ఇంటరాక్షన్స్. డ్రగ్ ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు వీరపమిల్ వాడుతున్నారు. వీరపమిల్ వాడినప్పుడు ఇంకా వేరే బీపీ మెడిసిన్స్ వాడొద్దన్నమాట. ఆల్రెడీ ఇది బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మరి ఇంకో బీపీ తగ్గించే మెడిసిన్ ఏసుకోవడం వల్ల అది కాంట్రా ఇండికేషన్ డ్రగ్ ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కొన్ని రకాల బీటా బ్లాకర్స్, కొన్ని రకాల హైపర్‌టెన్సివ్స్ వాడకూడదు. తర్వాత న్యూరోమస్కులర్ డ్రగ్స్ కూడా వాడకూడదనమాట. అంటే మజిల్ మీద పనిచేసే డ్రగ్స్, బ్రెయిన్ మీద పనిచేసే డ్రగ్స్, ఫినోబార్బిటోన్ లాంటి కొన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి కదా! అవి వాడకూడదు. ఓకేనా అండి. సో ఇది జనరల్‌గా చూసుకుంటే గనక డ్రగ్ ఇంటరాక్షన్స్ గురించి. సో ఓవరాల్‌గా ఇది ఫ్రెండ్స్ కాలాప్టిన్ 40 ఎంజీ అనే టాపిక్ గురించెల్లి. ఈ టాపిక్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకు 2 ఛానెల్స్ ఉన్నాయి. ఇది శివ ఫార్మసిస్ట్, ఇంకొకటి శివ ఫార్మసిస్ట్ 1 అనే ఛానెల్ కూడా ఉంది. అందులో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఛానెల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. అందులో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే సో ఇప్పుడు మనము ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అని, ఈఎస్ఐసీ ఎగ్జామ్ అని కొన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! వాటి ఎగ్జామ్స్ గురించి కూడా కొన్ని రకాల వీడియోస్ అనేది చేయడం జరుగుతుంటుంది కాబట్టి అవి కూడా మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి కాబట్టి మీకు అవి కావాలనుకుంటే అందులో నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అందులో జాయిన్ అవ్వడం వల్ల మనకు ఈ ఫార్మసిస్ట్, ఆర్ఆర్‌బీ, ఈఎస్ఐ, డ్రగ్ ఇన్స్‌పెక్టర్స్, నీట్ తర్వాత ఎంసెట్ ఇలాంటివి ఉంటాయి గదా! వీటికి మీకు యూజ్ అయ్యే పాయింట్స్ అందులో దొరుకుతూ ఉంటాయి. ఓకేనా. సో ఆ ఛానెల్ కూడా మనకు ఉంది. తర్వాత మనకు అనేక రకాల వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. వాట్సాప్ ఛానెల్ కూడా ఉంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్.